రాష్ట్రం ఏదైనా సరే హజ్ యాత్రకు వెళ్ళడానికి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సరే, మంచిదే. మొన్న నేను ఆ మధ్య అడిగాను, హిందువులు వాళ్ళ శివయ్యని చూడడానికి కాశీకి, వెంకన్నని చూడడానికి తిరుమలకి వెళతాను అంటే ఈ డబ్బులు ఇస్తారా? అసలు ఎవరి డబ్బు ఎవరికి పంచుతున్నారు? మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, హిందూ సనాతన బోర్డు రావాలి అన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను ఇదంతా చెప్పిన తర్వాత అయినా హిందూ సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉందా లేదా? ముస్లింలకు వారి మసీదుల నిర్వహణ ప్రైవేటు ప్రాపర్టీ, క్రిస్టియన్లకు వారి చర్చి నిర్వహణ ప్రైవేటు ప్రాపర్టీ, హిందువులకు మాత్రం వారి దేవాలయాల నిర్వహణ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ ప్రాపర్టీ. రాష్ట్రాలు ఎండోమెంట్ బోర్డులు పెట్టేసి ఆ డబ్బుని ఎవరి బాగుకు ఉపయోగిస్తున్నారు? మొన్న మధ్య చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా ఎండోమెంట్లో కలపడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. ఆదాయం వచ్చిన గుడుల మీద ప్రభుత్వాలే వచ్చి పడుతుంటే ఇంకెవ్వరికి చెప్పుకోవాలి అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అటు టీటీడీ విషయంలో కూడా తక్కువేం కాదు, పేరుకి బోర్డు కానీ అదొక ఆదాయ వనరు చాలా మందికి.